హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజైతే నేను ఇడ్లీ అలాగే తట్టి ఇడ్లీ రెసిపీ అయితే చూపించేస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే మాత్రం కంపల్సరీ ఇలాగైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇడ్లీ పిండిది రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఎలా చేస్తున్నాను అన్నది. ఇంత సాఫ్ట్గా రావాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది రెసిపీ అయితే పెడతాను. ఫస్ట్ అయితే మాత్రం ఇలాగా ఇడ్లీ పిండితోటి తట్టి ఇడ్లీ అలాగే మా నార్మల్ ఇడ్లీ అయితే వేసేస్తాను. కొంచెం ఆయిల్ రాసి ఇడ్లీ పిండితోటి ఇలా అయితే వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. అబ్బా చట్నీ ఏం చేయాలి అని ఆలోచించే లోపలనే ఇంట్లో నేను రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే కొబ్బరితోటి చట్నీ అయితే, కొత్తిమీర వేసి చట్నీ అయితే పౌడర్ అయితే ఉంది. అది వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసేటప్పుడే మా వారు అయితే ఆఫీస్ నుంచి వచ్చారు. ఏం చేస్తున్నావు పండు అని అడిగారు. టిఫిన్ అయితే తట్టి ఇడ్లీ అలాగే ఇడ్లీ అయితే చేస్తున్నాను అని అన్నాను. అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ అయితే తెచ్చారు. సరే అని చెప్పేసి మా వారు అయితే నాకు రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలా వంట చేస్తున్నప్పుడు అలా మా వారు ఆఫీస్ నుంచి వచ్చి నాకు రోజ్ ఫ్లవర్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా, ఎంతైనా ఏది తెచ్చి ఇవ్వకపోయినా ఇట్లాంటి చిన్న చిన్నవి ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సరే అని చెప్పేసి చట్నీ అలాగే పొడి అయితే రెడీ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.